హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. రివ్యూలు చూడకండి, రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళొద్దు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఈవెన్ నిన్న ఒక 2 వీడియోలో కూడా చెప్పాను. నువ్వు రివ్యూ చూసి సినిమాకి వెళ్ళాలి అనుకుంటే నాకు తెలిసి అదొక బ్యాడ్ డిసిషన్. ఇంకా నువ్వు చూస్తున్నావు అంటే నీకు రివ్యూ కావాలన్నా కదా, సో చెప్తాను చూసుకో. అయితే ఫస్ట్ వచ్చేసి అంటే సినిమా స్టార్ట్ అయిపోయింది, టైటిల్స్ పడిపోయినాయి, అంతా ఓకే. రామ్ నందన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి కూడా అంటే ఐఏఎస్ రామ్ నందన్ రామచమచ్చ సాంగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో సినిమా అయితే అక్కడి నుంచి ఊపందుకుందనమాట. అంటే నిజంగా అప్పటి వరకు కొంచెం పర్వాలేదు, ఓకే ఏదో చూస్తున్నాం అన్నట్టు ఉంటుంది. బట్ రామచమచ్చ సాంగ్ అనేది ఒక్కసారిగా గ్రాఫ్ అనేది ఇలా లెగుస్తుంది అనమాట సినిమాలో. సో ఆ సాంగ్ అంతా చాలా గ్రాండ్ ఏరియాగా ఉంటుంది. ఆ ఆర్టిస్టులు, ఆ డ్యాన్స్, ఆ కొరియోగ్రఫీ ఆల్మోస్ట్ 1.5 minute కంటిన్యూస్గా చరణ్ గారు అయితే డ్యాన్స్ చేస్తారనమాట. అంటే వితౌట్ కట్ ఉంటుంది, అది చాలా బాగా పెట్టారు. తర్వాత వచ్చేటప్పటికి కీరా అద్వానీతో లవ్ ట్రాక్. సో అగైన్ ఈ రోజుల్లో కొంతమంది లవ్ ట్రాక్ అంటే బోర్ ఫీల్ అవుతున్నారు గైస్. సో అగైన్ అందుకే అంత పెద్ద సినిమా సలార్లో లవ్ సీన్స్ అనేవి కూడా అవాయిడ్ చేసేసారు. దేవరాలో కూడా ఆల్మోస్ట్. సో లవ్ ట్రాక్ అనేది ప్రజెంట్ ఈ జనరేషన్లో అంతగా అది వర్కౌట్ కావట్లేదు అనమాట. సో ఎంతో డెప్త్ ఉంటే తప్ప అదేంటంటే లేకపోతే బోర్ ఫీల్ అవుతున్నారు ఆ లవ్ సీన్కే. సో ఈ సినిమాలో కూడా అదే జరిగింది. నాకైతే పర్ఫెక్ట్గా లవ్ సీన్స్ అనేవి నాకైతే సరిగ్గా ఎక్కలేదన్నమాట. అలాగే కీరా అద్వానీతో ట్రాక్ పర్వాలేదు, ఒక మాదిరిగా అలా ఉందన్నమాట. దాని తర్వాత దోప్ సాంగ్ చూశాను గైస్, అంటే నిజంగా ఇంకా ఫ్యూజులు ఎగిరినాయి. హాలీవుడ్ లెవెల్లో ఉంది. ఇంకా ఆ కొరియోగ్రఫీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ విజువల్స్ కానీ, ఆ సెట్స్ కానీ అంటే చాలా రేరు. నాకు తెలిసి టాలీవుడ్లోనే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం ఇలాంటి సాంగ్ రావడం. సో నేను దోప్ అంటే లిరికల్ వీడియోలో చూసి ఏదో అనుకున్నాను, కానీ చూసిన తర్వాత ఆ కొరియోగ్రఫీ కానీ నిజంగా దోప్ సాంగ్కి ఖచ్చితంగా మీరైతే ఇంప్రెస్ అవుతారు గైస్. చాలా బాగుంది ఆ సాంగ్ అయితే. దాని తర్వాత వచ్చేసి సునీల్ గారి ట్రాకు, వెన్నెల కిషోర్ గారి ట్రాకు, అలాగే అక్కడక్కడ బ్రహ్మానందం గారిది, అవన్నీ కూడా ఏదో వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి తప్ప అంతగా ఎంటర్టైన్ అయితే మనం అవ్వం. సో కామెడీ యాంగిల్లో అంతగా స్కోప్ అయితే ఇందులో లేదు గైస్. ఎందుకంటే ఒక పొలిటికల్ జోనర్లో కమర్షియల్ సినిమా అన్నారు కాబట్టి కామెడీ యాంగిల్ పెట్టాల్సి వచ్చింది. పర్వాలేదు, నాకైతే అంతగా హై ఇచ్చిందని చెప్పను, పర్లేదు. సినిమా ఇంటర్వెల్ వచ్చేస్తుంది, దగ్గర అవుతుంది అనే టైంలో ఇంకా నిజంగా గైస్ మనం ఎంత ఇన్వాల్వ్ అయిపోతామంటే ఇంటర్వెల్ నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది గైస్. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఏ సినిమాకైనా ఇంటర్వెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వెల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, ఇంటర్వెల్ ఎంత బాగా వస్తుందో అప్పుడు ఆ సినిమా మీద ఉన్న రిపోర్ట్ అనేది మారుతుంది అనమాట. సో ఈ సినిమా కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగుందని చెప్తున్నారంటే ఇంటర్వెలే కారణం. సో ఇంటర్వెల్ ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 నిమిషాలు ఉంటుంది. నిజంగా శంకర్ గారు మార్క్ కనిపిస్తుంది అనమాట ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతా కూడా. చాలా బాగుంది. నాకైతే కొన్ని సీన్లు అంటే డ్రోన్స్తో ఈవీఎం మిషన్స్ ఉంటాయి కదా, సో ఓటింగ్ మిషన్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళే కొన్ని సీన్స్ ఉంటాయి. ఆయన రివీల్ చేయను, బట్ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. దాని తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చే అసలైనది గైస్ అంటే సోల్ ఆఫ్ ద ఫిలిం. అలాగే ఒక సినిమా ఇది ఈ సీన్ కోసం చూడాలి, లేకపోతే ఈ సీన్ కోసం రిపీట్ చేయాలి అని చెప్తారు కదా, అలాంటిది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనమాట. అప్పన్న క్యారెక్టర్లో చరణ్ గారు అయితే అంటే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు గైస్. అంటే నిజంగా రంగస్థలంలో ఎంత బాగా చేశారో ఖచ్చితంగా ఆ సినిమాతో కంపేర్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్. నాకు కూడా అదే అనిపించింది స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు. ఆ అప్పన్న క్యారెక్టర్ చిట్టిబాబు అంటే ఆ లెవెల్లో పోటీ పడినట్టు చేశాడు అనమాట చరణ్. సో చరణ్ గారికి నిజంగా విలేజ్ క్యారెక్టర్లో అయితే ఇంకా ఒక ఆట ఆడేసుకుంటున్నాడు గైస్. అప్పన్న క్యారెక్టర్ మాత్రం చిరకాలం గుర్తుంటుంది, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను విషయం. సో అప్పన్న క్యారెక్టర్ అగైన్ చెప్తున్నాను కదా, అప్పన్న పార్వతి వాళ్ళిద్దరూ, అంజలి గారు వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్, ఆ ఎపిసోడ్ అంతా కూడా నిజంగా సినిమాకి వెన్నుముక. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మీకు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు గైస్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోద్ది, ఓకే. తర్వాత సినిమా ఆ గ్రాఫ్ అయితే కొంచెం డౌన్ అవుతుంది గైస్. ఫ్లాష్ బ్యాక్ ఆ ఎపిసోడ్ అనేది అంత హై ఇచ్చింది కాబట్టి తర్వాత వచ్చే సీన్స్ మనకు రొటీన్ అనిపిస్తాయి అన్నమాట. సో అగైన్ కొంచెం స్లో వచ్చి అలా క్లైమాక్స్ వచ్చేటప్పటికి మళ్ళీ పర్వాలేదు. మనం ఏంటంటే ఎస్జే సూర్య గారితో అగైన్ ఆ ఇంటరాక్షను, వాళ్ళ మధ్యన వచ్చే సీన్స్, ఆ ఫేస్ ఆఫ్ సీన్లు అంతా కూడా మళ్ళీ మనం చూస్తే ఒక యాక్షన్ మోడ్లోకి వచ్చేస్తాం అనమాట. సో అంటే ఓవరాల్గా శంకర్ గారు మనకు చెప్పేశారు ఆల్రెడీ, ఎక్కడా కూడా మీరు బోర్ ఫీల్ అవ్వరు. ఒకదాని వెంట ఒకటి అంటే యాక్షన్ తర్వాత ఎమోషన్, ఎమోషన్ తర్వాత డ్రామా. సో ఒక్కొక్కటి అలా ఎలిమెంట్ అనేది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు ఎక్కడా కూడా సేమ్ అలా ఫీల్ అవ్వరు అని చెప్పి ఆయన అయితే చెప్పారు. యాజ్ ఇట్ ఈస్గా ఉంది గైస్.
అంటే ప్రతి ఎమోషన్ కూడా మనకి ఎక్కడా కూడా డౌన్ అవుతుంది లేకపోతే హై అవుతుంది అని ఏం లేదు. సో నాకు డిసప్పాయింటెడ్ పర్సనల్గా అది నాకు డిసప్పాయింటెడ్ అనిపించింది ఏంటంటే కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. లవ్ ట్రాక్స్ అనేది పర్వాలేదు, అంటే అంత ఎక్కువ అంత అవసరం లేదు, ఓకే మేనేజబుల్. ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అప్పన్న క్యారెక్టర్ మాత్రం ఇంకా సినిమా హాల్ నుంచి బయటకు వస్తే మనకు అప్పన్న తప్ప ఇంకోటి గుర్తురాదు సినిమా మొత్తానికి, అంత బాగా చేశాడు చరణ్. ఓవరాల్గా చెప్తున్నాను గైస్, సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అంటే కమర్షియల్ సినిమాలు పొలిటికల్ జోనర్లో ఇలానే ఉంటాయి. సో ఇక్కడ వచ్చి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తామంటే అది అవ్వదన్నమాట. సో పొలిటికల్ జోనర్ ఇలానే తీస్తారు, ఇలానే ఉంటాయి ఖచ్చితంగా. ఇది ఒక స్ట్రాంగెస్ట్ స్టోరీ కార్తిక్ సుబ్బరాజు గారు ఇచ్చారు అన్నప్పుడే మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. సో ఆయన కూడా ఆ థ్రెడ్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఇచ్చారనమాట. శంకర్ గారు దాని చుట్టూ డిజైన్ చేసుకొని, అలాగే చరణ్ గారు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. తమన్ కోసం ఏం చెప్తాం, ఇంకా ఇంటర్వెల్లో వచ్చిన ఆ బీజిఎం కానీ, క్లైమాక్స్లో వచ్చిన అది కానీ, అరుగు మీద సాంగ్ అయితే లిటరల్లీ ఇంకా ఎంత ఇన్వాల్వ్ అవుతామంటే చాలా బాగా అనిపించింది గైస్. తమన్ గారికి నిజంగా ఈ సినిమాకి ఇంకో మెట్ ఎక్స్ట్రా తీసుకెళ్లారనమాట. సో తమన్ గారు కూడా ఫెంటాస్టిక్ డ్యూటీ చేశారు. అలాగే అగైన్ దిల్ రాజు గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మనం చూస్తున్నంతసేపు ఈవెన్ చిన్న చిన్న సీన్స్ కూడా హై బడ్జెట్లా కనిపిస్తుంది. సో ఎస్జే సూర్య గారు కూడా యాజ్ యూజువల్ గైస్ ఖచ్చితంగా సరిపోదా శనివారం మర్చిపోయి ఇది మాట్లాడొచ్చేమో, అంత బాగా చేశారనమాట. సో అగైన్ అందరూ అంజలి గారు, కీరా అద్వానీ, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా ఫెంటాస్టిక్గా చేశారు గైస్. ఏ మాత్రం కూడా ఏదోలాగా ఉంది లేకపోతే అసలు ఏదో డైవర్ట్ అయిపోతున్నాం అని ఎక్కడా ఉండదన్నమాట. సో ఎక్కడైనా లవ్ ట్రాక్ దగ్గర కొంచెం డైవర్ట్ అవుతాం, నేను కూడా అయ్యాను, మీకు చెప్పేస్తున్నాను ఓపెన్గా. ఆ తర్వాత నుంచి కూడా అసలు బుర్ర తిప్పడానికి లేదు, అలా చూస్తూనే ఉంటాం అనమాట. ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే నడుస్తుంది గైస్. బయట కూడా అదే రివ్యూస్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్. యాజ్ యూజువల్ గైస్, ఏ పెద్ద సినిమాకి వచ్చినా ఇప్పుడు నెగిటివ్ టాక్తోనే స్టార్ట్ అవుతుంది. కొన్ని దగ్గర మనం మిక్స్డ్ టాక్స్ కూడా చూడొచ్చు, కొన్ని దగ్గర డిజాస్టర్ అని కూడా చెప్తున్నారు. సో ఏంటంటే అది మిక్స్డ్ టాక్ అనమాట, అది జెన్యూన్ ఉండవు. సో నేను మీకు అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన ఈ రివ్యూ కూడా మీరు ఫాలో కాకండి. మీరు వెళ్ళి చూడండి, వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రివ్యూ చూడండి. అప్పుడు నేను చెప్పింది రైటు అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే తప్ప నా రివ్యూ చూసి లేకపోతే ఇంకెవరిదో రివ్యూ చూసి వెళ్ళి. సో అగైన్ వాళ్ళ మెంటాలిటీకి ఒకలా అర్థమవుతుంది, మీ మెంటాలిటీకి ఒకలా అర్థమవుతుంది, మీ ఇద్దరు మైండ్ ఒకలా ఉంటుంది కదా. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది గైస్. వాళ్ళకి సాంగ్స్ నచ్చొచ్చు, మీకు ఫైట్స్ నచ్చొచ్చు, అగైన్ నాకు లవ్ ట్రాక్ నచ్చలేదు, మీకు నచ్చొచ్చు. సో ఏమైనా జరగవచ్చు గైస్. సో అందుకే చెప్తున్నాను, రివ్యూస్ అనేవి అవాయిడ్ చేసేయండి, మీరు పర్సనల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాకు కూడా బాగా నచ్చిన సినిమా. సో చరణ్ గారికి అయితే ఇంకొక బ్లాక్ బస్టర్ పడిపోయిందని మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. సో మీరు చూసేసిన తర్వాత ఎలా అనిపించింది, ఎక్కడ చూశారు, ఎన్ని గంటలు చూశారు, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.